దానిలో. ఓకే సార్ శేషాద్రి గారు, సార్ సార్ ఆయన పారిపోయి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరే ఆయన పారిపోయాడో ఉన్నాడో పోయాడో ఇవన్నీ తర్వాత సంగతి, కానీ ఇంకేంటి బలూచిస్తాన్కి ఇంకా స్వతంత్రం వచ్చేసినట్టేనా? ఇంకా వాళ్ళు హ్యాపీగా అది పాలించుకోవచ్చా? ఇప్పుడు వార్తలు వినపడుతున్నాయండి, ఒకటి టీవీలో చూశాను, కన్ఫర్మ్ కావాలి. డిక్లేర్ సార్ ఇప్పుడు బలూచిస్తాన్కి ఏమైనా ఇండియా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ టైంలోని? ఓకే, ఎలా అన్నా ఈ వారిని వద్దనుకున్నారు, సరే బలూచిస్తాన్ని అందులో నుంచి వేరు చేయాలి అనుకుంటే సహజంగా ఉంటుందండి. శత్రువు మిత్రుడు అన్న రాజనీతి తప్పదండి. కారణం ఏంటంటే ఈ పాకిస్తాన్తో మేబీ లాంగ్ రన్ లో ఇలాంటి ప్రతిసారి ఈ దురదృష్ట సంఘటనలు జరిగే బదులు ఆల్మోస్ట్ 44% ఉంది బలూచిస్తాన్. ఆ బలూచిస్తాన్ కనుక విడిపోతే అప్పుడు కుడిచి అయిపోయింది, పోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. అది వేరే కథ అనుకోండి, మళ్ళీ అతికించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎడం చేయి కూడా పోతుంది. ఈ రెండు పోతే పాకిస్తాన్ కాకావికలం. కారణం ఏంటంటే బలూచిస్తాన్ లో బంగారము, రాగి, న్యాచురల్ గ్యాసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక అన్నిటికంటే ఇవాళ చదివానండి చరిత్రలో, ఆ థర్డ్ పానిపట్ వార్ లో ఆ మరాఠా సోల్జర్స్ ని ఖైదీలుగా పట్టుకుని బలూచిస్తాన్కి తీసుకెళ్లారంట. ఈనాటికి వాళ్ళు ఆ మరాఠీ సంస్కృతి, తర్వాత హిందూ గాడ్స్ ని పూజించటం, తర్వాత అమ్మని ఆయి అంటాం వాళ్ళు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మరాఠీ దీనిలో ఉన్నారని చెప్పి ఒక దీనిలో చదివాను నేను, మ్యాగజైన్ లో చదివాను. చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, వాళ్ళు నిజానికి స్వతంత్రులుగా ఉండేవాళ్ళు. 48లో వాళ్ళని బలవంతాన జిన్నా గారు నొక్కేసి ఎనెక్సేషన్ కలిపేసుకున్నాడు. ఇప్పుడు పిఓకేని ఎలా అయితే దురాక్రమణ చేశారో దాన్ని కూడా దరిదాపుల దురాక్రమణ అనాలి. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ భాషలు కానీ భారతదేశంలో ఉన్నట్లుగా అనేక భాషలు ఉన్నాయి. బలూచిస్తాన్లో అనేక తెగలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇమడలేరు, ఈ వివక్షని తట్టుకోలేరు. వాళ్ళు ఎప్పటికే ఏమన్నా ఒక ట్రైన్ని హైజాక్ చేయగలిగారంటే వాళ్ళు ఎంతటి యోధులో ఎంతటి వీరులో మీరు ఆలోచించవచ్చు. వాడు ఎప్పటికైనా విడిపోతుంది. ఇవాళ మామూలుగా విన్నాము, వాళ్ళ జాతీయ గీతం ఉంది, జాతీయ చిహ్నం ఉంది, మరి పార్లమెంటును కూడా చూపించారు. ఇతర దేశాలన్నింటి ఎంబసీలు తెరవండి, మాకు ఈ రకంగా మా దేశానికి వచ్చి మీ ఎంబసీలు చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటంటే దరిదాపులు సర్వసన్నద్ధమయ్యారండి. ఇంత దాకా వచ్చిన తర్వాత ఆగదు. ఆగితే ఏదో బలవంతాన పాకిస్తాన్ ఆర్మీని ప్రయోగించి వాళ్ళని చేయొచ్చు. బంగ్లాదేశ్ లో 30 లక్షల మందిని చంపారు, ఇక్కడ కూడా కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇప్పటికి లక్షల దాకా తీసుకెళ్తారు, కానీ నేను అనుకోవడం ఆపలేరండి. పాకిస్తాన్ కి చేజేతుల వాళ్ళకు ఉన్నటువంటి దుర్బుద్ధి మూలాన అన్ని విధాలుగా నష్టపోతున్నారు. తర్వాత చూడండి, సింధులో కూడా మొదలవుతుందండి. సింధు ప్రొవిన్స్ లో కూడా ఎక్కడెక్కడ అన్ని ప్రొవిన్సెస్ కూడా వాళ్ళు ఏంటంటే కేవలం వెస్ట్ పంజాబ్ లో ఉన్న వాళ్ళు మేమే ధీరులం, మేమే పాలకులం, మేమే ఈ దేశాన్ని కంట్రోల్ చేస్తాము, తెచ్చిన వాళ్ళంతా మా వెనక రావాలి అన్న దురుద్దేశంతో ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ అదే కాదండి, మరో ముక్కైనా మూడో ముక్కైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు అలా ఉంది. అసలు చరిత్ర చూస్తేనండి నిజానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మత ప్రాతిపదికన విడిపోయిన ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, మరి ఈస్ట్ పాకిస్తాన్ని అంత సర్వనాశనం అయ్యే వరకు ఎందుకు అశ్రద్ధ చేశారో వాళ్ళకే తెలియదు. మరి మత ప్రాతిపదికన విడిపోయాము అన్న ఇంగిత జ్ఞానం లేకుండా యూనస్ అంటే మళ్ళా పాకిస్తాన్కి వస్తా అంటాడు. చికెన్ స్నాక్ని మేము నరికేసి భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలను మేము ఆక్రమిస్తామంటాడండి. అంటే ఆ బుద్ధి చూడండి ఎలా వచ్చిందో. అసలు ఆయనకంటే ప్రపంచ శాంతి బహుమతికి రికమెండ్ చేశారంట, శాంతి బహుమతి లిస్ట్ లో ఉన్నాడంట యూనస్ గారు. అవటానికి మేధావి బుర్రనే కలుషితం అయిపోతే ఇలాంటి అవాంఛనీయమైన పనులు చేస్తూ ఉంటారు. కనుక బలూచిస్తాన్ కి మనం సపోర్ట్ ఇవ్వవలసిందే. ఓకే, అయితే కొంత ఇస్తుందనుకోండి. కారణం ఏంటంటే